ఏపీ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మాజీ ముఖ్యమంత్రి జగన్ విజయసాయిరెడ్డి గురించి చేసిన కామెంట్స్ పెద్ద ఎత్తున దుమారమే రేపుతున్నాయి. విజయసాయిరెడ్డి చంద్రబాబుకు అమ్ముడు పోయారని, బాబుకు మంచి జరగడం కోసమే రాజ్యసభ సభ్యత్వానికి వైసీపీకి రాజీనామా చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీలో జగన్ తర్వాత అంతటి కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి పార్టీ నుంచి బయటకు రావడం, ఆయన గురించి ప్రతిసారి జగన్ మాట్లాడే మాటలు ప్రకంపనలు సృష్టిస్తూనే ఉన్నాయి. తాజాగా మరోసారి విజయసాయిరెడ్డిపై జగన్ అలాంటి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డి చంద్రబాబుకు లొంగిపోయిన వ్యక్తిని, రాజ్యసభ సభ్యుడిగా 3.5 ఏళ్ల పదవీకాలం ఉన్న తన రాజీనామాతో చంద్రబాబు కూటమికి మేలు జరుగుతుందని ప్రలోభాలకు లోనై పదవిని అమ్మేసిన అలాంటి వ్యక్తిచ్చే స్టేట్మెంట్లకు ఏం విలువ ఉంటుందంటూ ఘాటుగా స్పందించారాయన. జగన్ ఈ విమర్శలు చేసిన కొద్దిసేపటికే తారకరత్న భార్య అలేఖ్యారెడ్డి ఫేస్బుక్ లో పోస్టు పెట్టడం ఆసక్తికరంగా మారింది. విజయసాయిరెడ్డి గురించి జగన్ చేసిన వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందిస్తూ అలేఖ్య సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా అలేఖ్యారెడ్డి తన పెదనాన్న విజయసాయిరెడ్డితో కలిసిన దిగిన ఫోటోను షేర్ చేస్తూ, ప్రజలు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పడానికి స్వేచ్ఛగా ఉంటారు, కానీ నిజం లోపల నిశ్శబ్దంగా బలంగా ఉంటుంది. కొన్ని తప్పుడు కథనాలున్నప్పటికీ అది అర్హులు కాని వారి పట్ల గౌరవం, నమ్మకం, విధేయత, నీతి అనేవి బోధించినవి మాత్రమే కాదని ఇప్పటికీ జీవింపబడ్డాయి. చాలా మంది ఊహాగానాలు ప్రచారం చేస్తున్నప్పటికీ వాటిని తాను చూసినప్పుడు ఆశ్చర్యపోతున్నాను. మీరు కూడా మాట్లాడాలని ఎంచుకుంటే ఏం జరుగుతుంది? మేం కూడా మాట్లాడడం మొదలు పెడితే ఏం జరుగుతుందని ఇది నిజం అంటూ పోస్ట్ చేశారు. ఇలా జగన్ తన పెదనాన్న విజయసాయిరెడ్డి గురించి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ అలేఖ్య సోషల్ మీడియా వేదికగా ఈ పోస్టు చేశారని స్పష్టమవుతోంది. ఇక నందమూరి తారకరత్న భార్య అలేఖ్యకు విజయసాయిరెడ్డి బాబాయ్ వరసవుతారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర సమయంలో నందమూరి తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురై బెంగళూరులో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. అలాంటి కష్ట సమయంలో నందమూరి, నారా కుటుంబాలు, విజయసాయిరెడ్డి కుటుంబం అలేఖ్యకు అండగా నిలిచాయి. విజయసాయిరెడ్డి అప్పుడప్పుడు అలేఖ్యతో పాటు పిల్లల్ని కలుస్తుంటారు, వారితో సరదాగా గడుపుతూ ఉంటారు. అయితే విజయసాయిరెడ్డి ఇటీవల రాజకీయాల నుంచి వైదొలిగారు. ఎంపీ పదవికి, వైసీపీకి, రాజకీయాలకు గుడ్ బై చెప్పిన తర్వాత తాను వ్యవసాయం చేసుకుంటున్నట్టు ప్రకటించారు సాయిరెడ్డి. అయితే ఇటీవల సాయిరెడ్డికి లిక్కర్ కేసులో నోటీసులు అందగా ఆయన విచారణకు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి తాను వైఎస్ఆర్సీపీని వేరడంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ తనపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. దీంతో అప్పటి నుంచి విజయసాయిరెడ్డిపై అవకాశం వచ్చినప్పుడల్లా తన ఆక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారు జగన్. ఈ నేపథ్యంలోనే సాయిరెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు సాయిరెడ్డికి వరుసకు కుమార్తె అయ్యే నందమూరి వారి ఇంటి కోడలు నందమూరి అలేఖ్య ఘాటుగానే స్పందించారు. జగన్ చేసిన కామెంట్లపై ఆమె తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో ఆమె ఓ పోస్ట్ పెట్టారు. దీనిలో జగన్ ను ఉద్దేశించి పరోక్షంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పడానికి స్వేచ్ఛగా ఉంటారు అని వ్యాఖ్యానించడం ద్వారా గత ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు 11 సీట్లు ఇచ్చిన విషయాన్ని అలేఖ్య పరోక్షంగా ప్రస్తావించారని అంటున్నారు. ఇక కొన్ని తప్పుడు ప్రచారాలు, కథనాలు ఉన్నప్పటికీ అర్హత లేని వారి పట్ల గౌరవం కారణంగా మీరు ప్రశాంతంగా ఉంటారు అని చెప్పడం ద్వారా సాయిరెడ్డి విషయంపై ఎందుకు స్పందిస్తారంటూ జగన్ ను ఆమె నిలదీసినట్టుగా ఉందంటున్నారు. ఇక నమ్మకం, విధేయత, నీతి మీరు చెప్పినవి మాత్రమే కాదు, అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. వైసీపీ అధినేత తరచుగా చెప్పే ఈ మాటలను అలేఖ్య ప్రస్తావించి వాటిపై పేటెంట్ మీకు మాత్రమే లేదన్నట్టుగా పరోక్షంగా చురకలంటించారని అంటున్నారు. మీరు కూడా మాట్లాడడం ఎంచుకుంటే ఏమవుతుందో అని తాను తరచుగా ఆలోచిస్తుంటాను అని బాబాయ్ సాయిరెడ్డి మౌనం వేడాలన్న సంకేతాలిచ్చారు అలేఖ్య. ఎన్నో ఊహాగానాలు, ఎందుకు మౌనంగా ఉన్నారు, ఇది నిజమని పేర్కొనడం ద్వారా సాయిరెడ్డిని ప్రజల మధ్యకు రావాలన్నట్టుగా అలేఖ్య సూచించినట్టు చెబుతున్నారు. మొత్తంగా జగన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అలేఖ్య ఇలా ప్రతిస్పందించడం రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమైంది. ఇదిలా ఉంటే లిక్కర్ కేసులో మిమ్మల్ని అరెస్టు చేస్తారు కదా అంటే నేను ఇక్కడే విజయవాడలో ఉన్నా అని సవాల్ చేసిన సీఎం జగన్ ప్రెస్ మీట్ అయిన వెంటనే బెంగళూరు వెళ్లిపోయినట్టు వార్తలొస్తున్నాయి. జగన్ ను అరెస్టు భయం వెంటాడుతోందని, అందుకే ఆయన నిద్రలేని రాత్రుళ్లు గడుపుతున్నారని అంటున్నారు. బెంగళూరులో ఉన్న తాడేపల్లిలో ఉన్న వీధి అంతా తన మనుషుల్ని పెట్టుకుని పోలీస్ వాహనాలు కనిపిస్తాయేమోనని సమాచారం తెలుసుకుంటున్నారట. ఇలా ప్రతిదానికి ఉలిక్కి పడుతున్నారట జగన్. అయితే ఆయన భయానికి చాలా కారణాలున్నాయని చెబుతున్నారు.
సిఐడి అధికారులు అన్నీ బయటకు లాగారని, అసలు నేలమాళిగల గురించి సమాచారం తెలిసి సోదాలు చేస్తే తట్టుకోలేమని ఆయన మదన పడుతున్నారట. ఈ నేపథ్యంలో ఆయనకు అరెస్టు గురించి భయం లేకపోతే తాడేపల్లిలోనే ఉండేవారని సవాల్ చేసి మరీ బెంగళూరు పారిపోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. అయితే అసలు జగన్ రెడ్డిని అరెస్టు చేస్తారన్న ప్రచారాన్ని ఎక్కువగా వైసీపీ నేతలే చేస్తున్నారు. వారి సోషల్ మీడియానే చేస్తోంది. అరెస్టు చేస్తే మీ అంతు చూస్తామని పెట్ట బెదిరింపులకు పాల్పడుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ అరెస్టులపై సిఐడి ఇప్పటి వరకు ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదని చెబుతున్నారు కూటమి నేతలు. చూడాలి మరి ఏం జరగబోతోందో. ఇక ఇదిలా ఉంటే విజయసాయిరెడ్డి బాన్ పొలిటీషియన్ కాకపోయినా రాజకీయంగా బాగా తెలుసు. వ్యూహాల్లో కూడా ఆయన దిట్ట అని చెబుతారు. ఆయన దాదాపుగా 9 ఏళ్ల పాటు ఢిల్లీలో ఎంపీగా ఉండి ఎలా కేంద్ర స్థాయిలో తన పలుకుబడిని పెంచుకున్నారో చూస్తే గనుక ఆయన రాజకీయ చాణక్యం అర్థమవుతుంది. ఆయన కంటే కూడా వైసీపీలో 3 సార్లు ఎంపీలైన వారు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ఎంపీలుగా చేస్తూ వైసీపీలో చేరి పార్లమెంటుకు వెళ్లిన వారు ఉన్నారు. మరి అందరికీ విజయసాయిరెడ్డి మాదిరిగా జాతీయ స్థాయిలో పలుకుబడి పరిచయాలు అంతగా ఎందుకు లేవు అంటే విజయసాయిరెడ్డి స్పెషల్ అనే చెప్పాలి. ఆయన రాజకీయ మేధావిగానూ చెప్పాలి. ఆయన గురించి వైసీపీ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని కూడా అంటున్నారు. ఇక ఆయన 3 తరాలుగా వైఎస్ఆర్ కుటుంబంతో ఉన్నారు. అనూహ్యంగా ఈ ఏడాది మొదట్లోనే అన్ని బంధాలు తెంచుకొని బయటకు వెళ్లిపోయారు. ఆయన వెళ్లిపోయినా ఇవాల్టి వరకు జగన్ మీద హార్ష్ గా విమర్శలు చేసింది లేదంటున్నారు. జగన్ గురించి మంచి మాటలే చెప్పారని, అయితే వైసీపీలో ఉన్న లోపాలను, కోటరీ గురించి మాత్రం ఆయన ప్రస్తావించారని అంటున్నారు. ఇక లిక్కర్ స్కామ్ విషయంలో తనకు తెలిసిన విషయాలను చెబుతున్నానని అన్నారు. అందులో తప్పుంటే విచారణలో నిందితులుగా ఉన్నవారు తమను తాము ప్రూవ్ చేసుకుని బయటకు రావచ్చు. కానీ విజయసాయిరెడ్డితే అంతిమ నిర్ణయం కాదు కదా అన్న మాట కూడా వినిపిస్తోంది. అయితే జగన్ అవకాశం వచ్చినప్పుడల్లా విజయసాయిరెడ్డి మీద సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఆయన కూటమికి తన 3.5 ఏళ్ల పదవిని తాకట్టు పెట్టారని, దాంతోపాటు ఆయన ఆ వైపు నిలబడ్డారు కాబట్టే ఆయన మాటలకు విలువ ఉండదంటున్నారు. ఇలా విజయసాయిరెడ్డి మీద జగన్ చాలానే వ్యాఖ్యానించారు. కూటమికి మేలు చేసేందుకే ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేశారని అన్నారు. అయితే విజయసాయిరెడ్డి ఏ వైపున్నారని కాదు, ఆయన చెప్పిన విషయాలు, మరీ ముఖ్యంగా పార్టీకి సంబంధించిన వాటిలో నిజాలేమైనా ఉన్నాయా అన్నది చెక్ చేసుకోవాలి కదా అన్న మాట అయితే వినిపిస్తోంది. పోయిన వారందరూ చంద్రబాబు ఆకర్షితులు అని ఒక ముద్ర వేసేసి కూర్చుంటే వైసీపీ లోపాలను రిపేర్లు చేసుకునేదెలా అన్న చర్చ కూడా నడుస్తోంది. మరోవైపు చూస్తే విజయసాయిరెడ్డి కామ్గానే ఉన్నారు. ఆయన వైసీపీని వీడి 5 నెలలు గడిచినా జగన్ మీదకైతే నేరుగా మాటల దాడి చేసింది లేదు. ఇప్పుడు జగన్ స్వయంగా పిలిచి ఆయనకు ఆ ఛాన్స్ ఇస్తున్నారా అన్నదే ఇప్పుడు చర్చగా కూడా ఉంది. వైఎస్ఆర్ కుటుంబంతో 3 తరాలున్న పెద్ద అయిన, వైసీపీ పునాదుల నుంచి ఉన్న పెద్ద మనిషి అయిన విజయసాయిరెడ్డి దగ్గర మ్యాటర్ చాలానే ఉంటుందని అంటున్నారు. ఆయన గనుక వేరేగా ఆలోచిస్తే మాత్రం వైసీపీకే కాదు అధినాయకత్వానికి ఇబ్బందే అని అంటున్నారు. అధినాయకత్వం ఈ విషయం ఎంతవరకు ఆలోచించుకుంది అన్నదే ఇప్పుడు చర్చగా ఉంది. సరే, విజయసాయిరెడ్డితో ఢీ అంటే ఢీ కొడదామని అనుకున్నా అది అంతిమంగా వైసీపీకి చేసే మేలేంటి అన్నది కూడా చర్చగా ఉంది. ఆయనకు పోయేదే ఉండదు, కానీ వైసీపీ మరో బలమైన కొత్త శత్రువుని కోరి మరీ తెచ్చిపెట్టుకున్నట్టుగా ఉంటుందని అంటున్నారు. రాజకీయాలంటేనే లెక్కలు. అవి బుర్రకెక్కించుకోకపోయినా, సరిగ్గా లెక్క వేసుకోకపోయినా ఇబ్బందులే వస్తాయని అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.